ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాన ఓనలి కాటే దేవుడయ్యో దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాన ఓనలి కాటే దేవుడయ్యో ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ರೀಲ ರಿಲ 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 కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్స్ చేస్తున్నారు. మన దర్శనం సంఘం లేని దరి సంఘస్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట
టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో గొంతుపాకలు అనేటువంటి పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచ్ పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. దేవునికి బిడ్డలారా, ఈ కివి తెగ ప్రజల మధ్యలో జరుగుతున్న పరిసరిని మీకు చూపించడం, మరి ముందు చూపించేటువంటి ఆ చర్చిని పీకి ఈరోజు పొడవు 40 వెడల్పు 20 చాలా పెద్ద చర్చ్ కడుతూ ఉన్నారు. మరి దీనికి హృదయపూర్వకంగా మరి ఈరోజు మే నెల, ఈ నెలలో త్వరగా ఎండాకాలం అంతా త్వరగా కట్టి కంప్లీట్ చేయాలనే తలంపుతో ఉన్నాం. దేవుడు మీతో మాట్లాడితే, మీకు ప్రేరేపణ కలగచేస్తే తప్పనిసరిగా ఈ కివి ప్రజలు ఈ ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని కడుతూ ఉన్నాం కనుక దయతో యేసు శక్తి సువార్త పరిసరల్లో ఇదొక భాగం, మందిరాల నిర్మాణం ఒక భాగం కనుక దీంట్లో మీకు ప్రేరేపణ కలిగి మీకు కలిగింది మీరు సహాయం చేస్తే త్వరగా ఈ యొక్క మందిరం కంప్లీట్ అవుతుంది. మరి మీరు దేవునికి ఇచ్చేంతవరకు పాడైపోయిన ఎవరు లేరండి, దయతో సహాయం చేయండి. మనం సహాయం చేస్తే అందులోకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి మీ కొరకు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. ఈ భూమి మీదను పరలోకంలో మీరు అధికంగా దీవించబడినట్టు ప్రజలు అవుతారు. దయతో సహకారం చేయండి, సహాయం చేయండి. ఈ మందిరం త్వరగా కట్టబడడానికి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, అద్భుతంగా దేవాది దేవుడు సృష్టికర్త మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ, అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తూ, ఎంత గొప్పదేడు, ఎంత స్పీడ్గా జరిగిపోతున్నాయండి రోజులు. చూస్తుంటే ఇప్పుడే కదా మొన్న కదా అన్నట్టు ఉంటుంటుంది జరిగిపోతున్న రోజులు, ఎంత స్పీడ్గా జరిగిపోతున్నాయి. కనుక మనం ఆగినా కాల చక్రం ఇప్పుడు కూడా ఆగదు, దాని పదేం చేస్తూనే ఉంటుంది. కనుక దేవుడు మహాకృపను బట్టి మా ఊర్లో ఒక 5-6 గ్రామాలకు వినబడేటట్టు ఒక 4 ఆరులను కట్టి అక్కడ ప్రతి గంటకోసారి దేవుని వాక్యం చెప్తుంటుంది. నా ఆశ అంతా ఒకటే, వినిటి వల్ల విశ్వాసం కలుగుతుంది కనుక ఏదో రూపంలో పొలాల్లోకి వెళ్ళేటప్పుడు టైం చూసుకుంటారు, వచ్చేటప్పుడు టైం చూసుకుంటారు, ప్రతి గంటకి వాక్యం చెప్తుంటే ఆ వాక్యం వినిటి వల్ల విశ్వాసం కలుగుతుందని ఆ వాక్యం అలాగా ఎవరికి ఇచ్చాడో జ్ఞానం కానీ దేవుడు క్రైస్తవ లోకానికి యావత్ ప్రపంచానికి తెలియచేయటానికి ప్రతిరోజు ఆ వాక్యం ఒక వ్యక్తులు కొంతమంది దొంగలు ఏం చేశారంటే ఆ వాక్యం పైన ఆరలయ్యి అన్ని పట్టుకెళ్ళిపోయారు. కానీ దేవుడు మహాకృపను బట్టి మళ్ళీ దాన్ని వాడు చేసిన పనికి చుట్టూ కెమెరాలు కానీ ఏవి లేవు. ఇప్పుడు చుట్టూ కెమెరాలు పెట్టాం, మరి కింద ఓల్డేజ్ పైన చర్చి పెట్టాం. అద్భుతంగా 4 ఆరలు పెట్టి ఆ యొక్క 4-5 ఊర్లు నిలబడేటట్టు దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకుంది. యేషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చక్కని మాట ఉందండి.
పరిశుద్ధ వేద గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి. చక్కని మాట. యాలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అధిపతిని అతనికి పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం. గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి బిడ్డలారా, మీరు అనొచ్చు క్రిస్మస్ అయిపోయిన తర్వాత ప్రసంగం ఇది చెప్తున్నారండి ఏంటని. కానీ నేను ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే, అసలు చాలామందికి ఈయన అంత గొప్ప దేవుడు తెలిస్తే, ఈ వాక్యం గురించి కాస్త లోతుగా తెలుసుకుంటే ఆ దేవుణ్ణి ఏం చేస్తామంటే పక్కాగా మన హృదయంలో తీసుకొని మన గుండె లోతుల్లో తీసుకోగలుగుతాం. అలా తీసుకోవాలంటే దేవుని యొక్క బిడ్డలారా పూర్తిగా మనకు అర్థం కావాలి. యాలయలుగా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును. మొట్టమొదట మన దేవుడు ఎటువంటి ఆశ్చర్యకాడు. అయ్యా, యువతల ఎర్ర సముద్రం అవతల ఫరో సైన్యం వస్తుంది, ఏం చేయమంటాం అని ప్రార్థన చేసినప్పుడు ఆయన చేతిలో ఉన్న కర్రను అలా చూపించమంటే ఆ మహాదేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. సృష్టి ఆరంభం మొదలుకొని నేటి వరకు కూడా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలలుగా చేసిన దమ్మున్న దేవుడు ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు. నా దేవుడు అక్కడ చేయగలిగిన దమ్మున్న దేవుడు. అందుకే ఈయన పేరేం పేరంటే ఆశ్చర్యకరుడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలల మీద ప్రజలు నడిపించాడు. ఈయన కూడా మహాసముద్రం మీద నీటి మీద నడిచాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన పేతురుని కూడా నీటి మీద నడిపించాడు. ఆశ్చర్యకరము ప్రభు అని యేసుక్రీస్తు ఒక్కడే చేయగలడు. అందుకని ఈయన ఏమన్నారంటే ఆశ్చర్యకరుడు. ఇటువంటి ఆశ్చర్యకరం ఎవరైనా చేశారా? మీరు ఆలోచించండి. ఇటువంటి కార్యాలు ఏమి చేయలేరు. ఒక వ్యక్తిని, చనిపోతున్న వ్యక్తిని అవసరమైతే ₹1,00,000, ₹1,00,000, ₹10,00,000 ఎంతో అవసరమైతే ఇచ్చి ఆ వ్యక్తిని బతికిస్తే అది డాక్టర్లు ఎంతో చేసి చివరికి ఏమంటారంటే అయ్యా ఇక దేవుడి చిత్తం, మా ప్రయత్నం మేము చేసాం అంటారు. కానీ దేవుడే బ్రతికించాలి. అలాగే చేయగల దమ్మున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడేనండి ప్రపంచంలో. కనుక ఆ దేవునికి బిడ్డలారా, ఈయన ఆశ్చర్యకాడు. సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలల మీద నడిపించిన దేవుడు, ఏకైక దేవుడు ప్రపంచంలో. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతోమంది ఎంక్వైరీలు చేస్తున్నారు, ఎంతోమంది సైన్సిస్టులు ఎంతోమంది తిప్పలు పడుతున్నారు. ఆ ఎంక్వైరీ చేసుకుని అనేకులు పరిశోధన చేస్తున్నారు, కానీ అంతు పట్టట్లేదు. ఒకరోజు సామాన్య భక్తుడైనటువంటి యెహోషువ నీలాగా నాలాగే సామాన్య వ్యక్తులే, కానీ సామాన్య వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కనుక ఆ పరిశుద్ధతను ధరించుకొని, ఆ యథార్థత నీతిని ధరించుకొని వాళ్ళు దేవుడితో నడుస్తున్నారు, దేవుడు ఆయనతో నడుస్తున్నారు. కనుక ఆ సామాన్య భక్తుడైనటువంటి యెహోషువ ప్రార్థన చేయగా, చూడా గిబియోనులో ఆగిపో చంద్రుడా, అలా ప్రార్థన చేసిన చంద్రుడు ఆపినటువంటి దమ్మున్న వ్యక్తి యెహోషువ ఒక సామాన్య వ్యక్తే. నేను సామాన్య వ్యక్తులమే, మమ్మల్ని గొప్ప వ్యక్తులుగా చేయాలంటే నీవు దేవుని స్వరూపంలోకి మారాలి, ఆయన సారూప్యంలోకి రావాలి. ఆయన ఎలాంటి దేవుడు అలాంటి సారూప్యంలోకి వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. మరి మోసే ద్వారా ఒక గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి మోసే నాయకుని చేశాడు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ యొక్క టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, దేవుని యందు ఎలాంటి భక్తి కలిగితే నిన్నొక నాయకుడిగా, నిన్నొక మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి స్నేహితుడిగా ప్రజల్లోకి ఉండాలంటే నీవు ఏ విధంగా దేవునితో నడవాలి. అలా నడిచాడు కాబట్టి మోసే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. అందుకే ఈయన పేరు ఆశ్చర్యకాడు. రెండోది ఆలోచనకర్త. ఆలోచన మనకి సడన్గా ఆలోచన రాదు. కొన్ని పనులు ఎలా చేయాలో మనకు తెలియదు. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. నా భార్య పక్కన సెల్ ఫోన్లు పెట్టి, యాంప్లయర్ పక్కన సెల్ ఫోన్లు పెట్టి మేము మాట్లాడుతున్నాం. ఈ లోపు ఫోన్ వచ్చింది. ఈ మాట్లాడుతున్న మైకు సౌండ్ ఈ అని వస్తుంటే సౌండ్ క్లారిటీ లేకుండా, వాక్యం క్లారిటీ లేకుండా వస్తుంది. అప్పుడు అక్కడ కూర్చొని వ్యక్తి సౌండ్ తగ్గేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఈ అనే శబ్దం మాత్రం పోవట్లేదు. అప్పుడు నా భార్య అన్నది, ఆ సెల్ ఫోన్లు దూరంగా ఎట్టండి అయ్యా, అప్పుడు క్లారిటీ వస్తుంది అని చెప్తాడు. అక్కడి నుంచి సెల్ ఫోన్లు తీసేసరికి ఎంత క్లారిటీ వచ్చిందో. నిజంగా ఆలోచన అప్పటికప్పుడు తట్టాలి. ఆ ఆలోచన తట్టేటప్పుడే అద్భుతంగా దేవుడు ఆ వ్యక్తులు వాడుకుంటాడు. కాబట్టి ఆలోచనకర్త ప్రభువుని నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, నీ వ్యాపారాన్ని ఎలా నడిపించుకోవాలో, నీ యొక్క వ్యవసాయం కానీ ఏది చేస్తున్నా అది నీ జాబ్ కానీ, ఆ ఇతరుల దగ్గర అధికారుల దగ్గర నీ ప్రమోషన్ కానీ ఏదైనా పొందాలంటే నీకు ఒక ఆలోచన కావాలి. ఆలోచన లేకన్నా గుడ్డెద్దు చేనులో పడినట్టు వెళ్ళిపోతే కథ నడదు.
గుడ్డెద్ది చేనులో పడితే ఏమవుద్ది? ఆ గుడ్డి కనుక మంచిదేడుదో చెడుదేడుదో ఏది పడితే అదే తినేస్తుంటుంది. అలాగే నీవు నేను ఈ టీవీ చూస్తున్న స్నేహితుడా, ప్రేక్షకులారా, తప్పనిసరిగా ఆలోచన ఎవరు చెప్తారంటే దేవుడు ఒక్కడే చెప్పాలి. దేవుడు చెప్పిన ఆలోచనని ఎవరు కూడా దాన్ని తిరస్కరించడానికి అవకాశం లేకుండా అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు అక్కడ ఆలోచన చేసి. కాబట్టి మొట్టమొదటి ఆశ్చర్యకాడు, రెండోది ఆలోచనకర్త, మూడోది బలవంతుడైన దేవుడు. బలమైన కార్యాలు బలవంతుడైన దేవుడు ఒక్కడే చేయగలడు. అయితే మీ జీవితంలో, మన బ్రతుకులో, మన జీవితాల్లో బలమైన కార్యాలు మనం చూడాలనంటే, మనం కూడా చెయ్యాలంటే ఆయన అంటున్నాడు ఎంత చక్కని మాట. 91 కీర్తన 14 అంటాడు, అతను నన్ను ప్రేమించున్నాడు కానీ నేను అతను తప్పించను, అతను నా నామాన్ని ఎరిగినవాడు కనుక అతను ఘనపరుచును అంటాడు. మన ద్వారా ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు జరగాలంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు తెలియాలి. ఆశ ప్రార్థన చేసినప్పుడు బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడు, ఏకైక దేవుడు నీవు తప్ప నాకెవ్వరు లేరని ఆశ ఆ ప్రభువు మీద నమ్మకాన్ని బట్టి, నిన్నే నమ్ముకున్నావయ్యా, నీవు తప్ప మా దేవుడు లేడని ఆశ ఆయన మీద ఆధారపడినప్పుడు బలమైన కార్యాలు చేశాడు. ఈయన సైన్యం తక్కువే, అవతల సైన్యం కోట్ల మంది వస్తుంటే, వేల మంది వస్తుంటే, లక్షల మంది వస్తుంటే వాళ్ళందరినీ ఎలా సిదకొట్టి చివరికి జై జీవితాన్ని ఇచ్చాడు మనం 2వ దినవృత్తాంతంలో వాక్యం చూస్తూ ఉంటాం. కనుక ఆశ ఎలాగైతే బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడు నీవని నమ్మాడో, ఈ యొక్క టీవీ చూస్తున్న ప్రేక్షక, బలం లేని నీకు నాకు కూడా బలమైన కార్యాలు జరగాలంటే బలమైన దేవుడిని ఆశ్రయించాలి, ఆధారపడాలి, ఆయన మీద ఆధారపడాలి. బలమైన కార్యాలు చేయగల దమ్మున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడేనండి. ప్రపంచంలో ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. బలమైన కార్యాలు చేస్తాడు, నీ ద్వారా చేస్తాడు. మీకు తెలుసా, భద్రాచలంలో 5,000 మంది మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి భోజనాలు, వచ్చిన ఆడ మగ బాత్రూమ్ లెట్రిన్లు ఇవన్నీ వాళ్ళకి రూమ్లు, 3 రోజుల సభలకి 5,000 మంది మీటింగ్స్ పెడితే ఎలా చేయగలుగుతావు ప్రభువా? నాలాంటి అడవిలో పనిచేస్తున్న వ్యక్తిని ఈ మహానగరంలో ఎలా చేయగలనుకున్నాం. కానీ దిగ్విజయంగా ఎన్నో శోధనలు వచ్చాయి. భద్రాచలం మహానగరం నడిబొడ్లో, కాలేజ్ గ్రౌండ్లో జనాంగం ఇసుకే రాలంటే ప్రజల మధ్యలో ఆ ఘనమైన మీటింగ్ పెడితే ఆశ్చర్యపోయాం మేము. బలమైన కార్యం చేస్తే ప్రతి ఒక్కరు వచ్చిన ఆశ్చర్యం ఏంటంటే, వచ్చిన వాళ్ళు కూడా పరిచయం చేశారండి. ఇది దేవుని పని, నా వంతు నేను చేస్తానని వచ్చిన వాళ్ళు భోజనాలు పెడుతుంటే ఆకులు విశ్వాసులు, వచ్చినటువంటి విశ్వాసులు, పాస్టర్లు ఎంత అద్భుతంగా సహకరించి 3 రోజులు దిగ్విజయంగా జరిగింది. అన్ని టీవీల్లోనే వచ్చింది. చివరికి లాస్ట్లో వారలేని దుష్టుడు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఏంటి నువ్వు ఇంత పెద్ద మీటింగ్? ఎందుకంటే వాల్ పోస్టులో నా ఫోటో ఉంది. ఈ మీటింగ్స్ అరేంజ్మెంట్స్ చేసిన వ్యక్తి అని ఫోటో చూసి నా నెంబర్ చూసి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ప్రభు కోసం ఎంత ఆనందభరితులుగా వెళ్ళాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, 2 రాష్ట్రాలు కలిపి ఉండేవారు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు, దేవుడు ఆయనతో మాట్లాడి అద్భుతంగా కేసునే లేకుండా చేశాడు. ఎన్నో రోజులు జైల్లో ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తుంటే, దమ్మున్న దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఆ బలవంతుడైన దేవుడిని నమ్ముకోవాలి. ఆ బలవంతుడైన దేవుడి మీద, ఆయన పాదాల మీద పడిపోవాలి. ఏ కార్యక్రమం ప్రభు చూసుకుంటాడు. బైబిల్లో ఎంత గొప్ప వాగ్దానం ఉందంటండి. మీ సింత యావత్ నా మీద వేయండి. స్కూల్లో పిల్లాడు, డాడీ మమ్మీ రేపు కానీ ఫీజు కట్టకపోతే నన్ను ఎగ్జామ్లు రాయనివ్వరట అని చెప్పేసి పుస్తకాలు వదిలేసి ఇంట్లో పరిచేసి వెళ్ళాలి ఫ్రెండ్స్తో అయ్యో ఆడుకుంటాడు, క్రికెట్ ఆడుకుంటాడు, ఏదో చేస్తాడు. మళ్ళీ ఆటలు ఆడుకుని చక్కగా వచ్చి స్నానం చేసి హాయిగా నిద్రపోతాడు. కించెత్తు కూడా రేపు ఫీజు కట్టాలని ఆలోచన ఉండదు. ఎందుకు? నన్ను కన్నవాళ్ళు, నా తల్లిదండ్రులు తినకో కాయో కష్టం చేసి నన్ను చదివిస్తున్నారు కనుక వాళ్ళే చూసుకుంటారు. ఎస్, దమ్మున్న దేవుడిని నమ్ముకున్న మనం మీ సింత యావత్తు నా ప్రభు మీద అయింది. ఒకవేళ గర్భఫలం లేదా, గర్భఫలం విషయం, పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల గురించి, పిల్లల విషయంలో ఉద్యోగం రాక బాధపడుతూ చదువుకున్న చదువుకి రాజకీయ అండ లేదు, డబ్బు లేదు, డబ్బు కట్టి ఉద్యోగం తెప్పించుకోవడానికి దమ్ము లేదు, అటువంటి నాకు ప్రభువా ఎవరిస్తారు అంటే నా దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆకాశం ఆయనది, భూమి ఆయనది. ఈ భూమి మీద ఉన్న సమస్తం బంగారం, వెండి, ఉద్యోగం సమస్తం కూడా ఆయనవే కనుక ఆయన ఇవ్వగల సమర్థుడైన దేవుడని నువ్వు నమ్మినట్లయితే, బలమైన కార్యాలు నువ్వు చూడాలనుకుంటే ప్రభు వైపు తిరుగు. ప్రభు ఏదైనా చేయగలడు. ఏదైనా ఆ తల్లిదండ్రులు
ఎక్కడో అప్పో చప్పు ఏదోలా చేసి టక్కున ఫీజు కట్టి ఆడి ఎగ్జామ్ రాయించి ఆ కుమారుడు పాస్ అయ్యి ఉన్నతమైన చదువులు చదవడానికి ప్రోత్సహిస్తుంటారు తల్లిదండ్రులు. అలాగే నీ తండ్రి నా తండ్రి, మళ్ళీ సృష్టించిన సృష్టికర్త నా తండ్రి, ఆయన మన ప్రమోషన్ ఇస్తాడు. మనం ఎదగడానికి ఏది కావాలో అది ఇస్తుంటాడు. అలాంటి బలవంతుడైన దేవుడు, మొట్టమొదటి ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలమైన కార్యాలు చేయగల దమ్మున్న దేవుడు, ఏకైక దేవుడు భూమి మీద యేసు ప్రభు ఒక్కడే. ఒకసారి ఏం జరిగిందంటే 400 మంది ప్రవక్తలండి. వాళ్ళందరూ ఏమయ్యా, ఇప్పటికీ కూడా నేటి దినానికి కూడా చాలామంది నన్ను ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా మీ దేవుడు అంత గొప్ప దేవుడైతే మేము వరిసేలు పెట్టాం, వరిసేలు ఎండిపోతున్నాయి, ఒక్కసారి ఒక తడుపు దుక్కు వర్షం పడ్డదంటే మా వ్యవసాయం భలే పడుతుంది, నువ్వు పాస్టర్ అయ్యారు కదా, నీ దేవుడు గొప్పడు అంటున్నావు కదా, ఒక్కసారి వర్షం కుమ్మరించవేయాను అన్నాడు. ఎండ భయంకరం కాస్తుంది, వర్షం కుమ్మరించాను. నేను అప్పుడు అన్నాను, నా దేవుడు కానీ వర్షం కుమ్మరిస్తే, ఈరోజు వర్షం కుమ్మరిస్తే నువ్వు నమ్ముకుంటావా? నిజమైన దేవుడు, ప్రపంచానికి సృష్టికి ఏకైక దేవుడు ప్రభు అని యేసుక్రీస్తుని నమ్ముతావా అంటే, అలాగైతే ఇంత భయంకర ఎండ కాస్తుంది, నిజంగా నీ దేవుడు గొప్పవాడైతే వర్షం కుమ్మరించాను. ఓకే అని చెప్పేశాను. వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేశా. ప్రార్థనకి వెళ్ళేటాడు మండు టెండలో రూమ్లోకి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళా. 2 గంటల సేపు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి బయటకు వచ్చా. భయంకర మబ్బులు కాసి ఆ రోజు వర్షం పడేసరికి ఆయన వచ్చి గిఫ్ట్ పెట్టుకొని వచ్చి, అయ్యా మీ దేవుడితో పొరపాటుని అటకారం ఆడకూడదయ్యా, అయ్యా నన్ను క్షమించేయని. దుక్కు వర్షం పడింది, విస్తారమైన పంట పండించింది ఆ సంవత్సరం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని యొక్క బిడ్డలారా, దమ్మున్న దేవుడు దమ్మున్న వ్యక్తులను వాడుకుంటాడు. అలా దమ్మున్న వ్యక్తులను మారాలి. నా దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో దమ్మున్న కార్యాలు చేస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఇగో 40 మంది, ఆ 400 మంది ప్రవక్తలు, ఏకైక వ్యక్తి ఏలియా ఒక్కడే ప్రార్థన చేశాడు. ఉదయం సాయంత్రం వరకు కొడవలతో అన్ని తెప్పలు పడ్డారు. ఆ యొక్క బలిదానం చేయలేపారు. నా దేవుడు దమ్మున్న దేవుడు నమ్మాడు. ఏలియా ప్రార్థన చేశాడు. ఆకాశం అగ్ని కుమ్మరించి దాన్ని కాల్చి, ఒకటి ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యవేత్త అంటే సమాధానకర్త. నీ సమాధానం కావాలా? కమాన్, నా ప్రభు నీకు ఇస్తాడు. రండి ప్రభు పాదాలు పట్టుకొని గోజాడదాం. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడా, నువ్వే స్థితిలో ఉన్నా, ఒకవేళ నీ వ్యాపారంలో దెబ్బతిని అప్పులు పాలైపోయావు, అప్పులు తీర్చగల దమ్మున్న దేవుడు, ఏకైక దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు. నీ పిల్లలకి వివాహం కావట్లేదని బాధపడుతున్నా, వివాహం కాని వారికి వివాహం జరిగించి దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఏర్పాటు చేస్తాడు. వివాహమే సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేని వారు ఉన్నారా? ఈ యొక్క టీవీ చూస్తున్న నీవు తప్పనిసరి ప్రభు పాదాలు పట్టుకోండి. వివాహం కాని వారికి వివాహం చేస్తాడు, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్ రాక బాధపడుతున్న వారికి ప్రమోషన్ ఇప్పిస్తాడు. ఉద్యోగం రాక బాధపడుతున్న వ్యక్తులకి ఎన్నాళ్ళు నువ్వు తిరిగి డబ్బు ఖర్చు పెట్టావు, కానీ ఇప్పుడు నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని దమ్మున్న దేవుడు, బలవంతుడైన దేవుడి దగ్గర నువ్వు మోకరిస్తే దేవుడు తప్పనిసరి ఇస్తాడు. ఈ యొక్క ఆ సమయంలో ఆ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, దేవునికి బిడ్డలారా, ఈ యేసు శక్తి పరిసరికి మీరు సహకరించండి. కిందన ఓల్డేజ్ పైన చర్చి కట్టినాం, అనే కొండల్లోనూ లోయల్లోనూ దట్టమైన అడవులల్లా మేము చేస్తూ ఉన్నాం. కనుక దేవునికి బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ యొక్క సంఘాలు లేని దగ్గర సంఘ స్థాపన ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సాలో దట్టమైన అడవులల్లో సంఘాలు లేని దగ్గర సంఘ స్థాపన, గ్రామానికి వెళ్ళి గ్రామ పరిసరి చేసే సంఘాలు తప్ప సంఘం ఉన్న దగ్గర సంఘాలు కట్టే పరిసరి కాదు. యేసుశక్తి పరిసరాలన్నీ కూడా దట్టమైన అడవుల్లోనూ ఆ కొండల్లో చేస్తున్న పరిసరే. మీరు రండి, చూడండి, చూసి సహకరించండి. కిందన ఓల్డేజ్ పైన చర్చి అరుకెళ్ళి తోవలో కొత్త వలస దగ్గర శృంగవరం అనే గ్రామంలో ఈ పరిచర్య జరుగుతుంది. దీన్ని సహకరించండి. దేవుడికి ఇచ్చేంత వరకు పాడైపోయిన లేరు. దేవుడికి ఇచ్చే విస్తారమైన దీవులు పొందిన వాళ్ళు ఉన్నారు. మీరు ఘోరంత ఎత్తితే కొండంత ఇస్తాడు. దేవుడి కోసం కడుగు ముందుకేసి ఈ యేసు శక్తి పరిచర్యకి మీరు సహకరిస్తే 100 అడుగులు మీ ఇంటికి వేసుకొని వచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, యేసు శక్తి సువార్త పరిసరికి, జీసస్ పవర్ గాస్పల్ మిషన్ కి వీళ్ళు సమృద్ధిగా సహకరించి ఈ పరిసరను మరింతగా ఈ 2026లో అనేక రాష్ట్రాల్లో ఈ పరిసర విస్తరింపబడ్డాను సహాయం చేయమని, గుప్పులు ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించింది. దేవునికి బిడ్డలారా, ఈ కివి తెగ ప్రజల మధ్యలో జరుగుతున్న పరిసరని మీకు చూపించడం, మరి ముందు చూపించేటువంటి ఆ చర్చిని పీకి ఈరోజు పొడవు 40, వెడల్పు 20 చాలా పెద్ద చర్చ్ కడుతూ ఉన్నారు. మరి దీనికి హృదయపూర్వకంగా
మరి ఈరోజు మే నెల, ఈ నెలలో త్వరగా ఎండాకాలం అంతా త్వరగా కట్టి కంప్లీట్ చేయాలనే తలంపుతో ఉన్నాం. దేవుడు మీతో మాట్లాడితే, మీకు ప్రేరేపణ కలగచేస్తే తప్పనిసరిగా ఈ కివీ ప్రజలు ఈ ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని కడుతూ ఉన్నాం కనుక దయతో యేసు శక్తి సువార్త పరిసరల్లో ఇదొక భాగం, మందిరాల నిర్మాణం ఒక భాగం కనుక దీంట్లో మీకు ప్రేరేపణ మీకు కలిగింది మీరు సహాయం చేస్తే త్వరగా ఈ యొక్క మందిరం కంప్లీట్ అవుతుంది. మరి మీరు దేవునికి ఇచ్చేంత వరకు పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరండి. దయతో సహాయం చేయండి. మనం సహాయం చేస్తే అందులోకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి మీ కొరకు, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. ఈ భూమి మీదను పరలోకంలో మీరు అధికంగా దీవించబడినట్టు ప్రజలు అవుతారు. దయతో సహకారం చేయండి, సహాయం చేయండి. ఈ మందిరం త్వరగా కట్టబడడానికి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. ప్రభువా నా ఇంటి